మనందరినీ తొలిచేసే ఒక ప్రశ్న అండి. ఒక హౌస్ వైఫ్‌కి ఇంటి పనులే సర్వస్వం. పొద్దున్న లేస్తూ రాత్రి పడుకునే వరకు కూడా ఇంట్లో వంట చేయటము, శుభ్రం చేయటము, పూజ చేయటము, పిల్లల్ని చూసుకోవడము, కుటుంబ పెద్దల సంరక్షణ, రేపటి కోసం అరేంజ్‌మెంటు, బట్టల అరేంజ్‌మెంటు, వాళ్ళకి కావాల్సిన క్యారేజెస్ అన్నీ కూడా టైంకి అందివ్వటం, ఇవన్నీ చేస్తూనే ఉన్నాం. కొన్ని సంవత్సరాల నుండి. ఒక హౌస్ వైఫ్ అంటే పర్ఫెక్ట్‌గా ఇంటిని చూసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో పనులు అంటే ఇంటి ఎనర్జీని నిలబెట్టే వ్యవస్థ అండి. ఈ విషయం చాలా మందికి అర్థం కాదు. ఏదో తోముతారు, తుడుస్తారు, వంట చేస్తారు. ఎందుకంటే ఏం చేస్తారంటారు. అవునా కాదా అండి? వెటకారంగా అన్నా కూడా అదే అండి. ఎందుకంటే వాటిలో డబ్బు రాదు. కుటుంబ సభ్యులకి చేసే సేవలో డబ్బులు ఎక్కడా రావండి. కానీ బదులుగా ప్రేమ, అభిమానం, ఆప్యాయత, గౌరవం ఇవన్నీ వచ్చాయనుకోండి, నో ప్రాబ్లమ్. హ్యాపీ. మనకు అంతకు మించి ఇంకోటి అవసరం లేదు. కానీ ఎప్పుడన్నా సరే లైఫ్‌లో ఏదన్నా అవకతవకలు జరిగాయి అనుకోండి, ఆ టైంలో మనల్ని నిలబెట్టేవి ఈ పనులు కాదండి. పనులు ఖచ్చితంగా కాదు. అప్పుడు చేతిలో డబ్బులుండాలి. కానీ కొన్ని సంవత్సరాలుగా కేవలం ఇల్లే మన ప్రపంచంగా బ్రతికిన మనకు ఈ టైంలో డబ్బులు కావాలి అంటే అసలు డబ్బులు ఇంపార్టెంటా కాదా? ఇంటి పనులా? డబ్బా? ఈ రెండిట్లో ఏది ముఖ్యం? ఈ డౌట్ చాలా మందికి వస్తదండి. ఏంటి నిజం చెప్పాలంటే రెండూ ఇంపార్టెంటే. ఒకటి లేకపోతే ఇంకోటి లేదు. కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి. ఇంటి పనులు అంటే సాధారణంగా బయటకు కనిపించే పనులే అనుకుంటారు. కానీ ఆ పనుల వెనుక ఇంటి ఎనర్జీని నిలబెట్టే ఒక వ్యవస్థ ఉందండి. వంట చేసేది ఆరోగ్యం కోసం, పిల్లల్ని చూసుకునేది ఫ్యూచర్ కోసం, భర్తకు సదుపాయాలు చేసేది కుటుంబం నిలబెట్టడం కోసం, అలానే పెద్దల సంరక్షణ, పిల్లల సంరక్షణ, పూజ, గార్డెన్ వర్క్, ఇంట్లో చేసే ప్రతి చిన్న పని వెనుక కూడా ఇంటి ఎనర్జీని నిలబెట్టే ఒక వ్యవస్థ ఉందండి. ఇంటి పనులు అంత ఆషామాషి కాదు. ఇవన్నీ కూడా మన ఇంటి స్థిరత్వాన్ని పెంచుతాయండి. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి ఎప్పటికీ ఒక కొలిక్కి రావు. ఈ రోజుతోనో, ఈ వారంతోనో, ఈ నెలతోనో ఇవి ఎండ్ అయిపోతాయంటే కాదండి. ఇవి నిరంతరం కొనసాగుతూనే ఉండాలి. ప్రతిరోజు శుభ్రం చేయాలి, ప్రతిరోజు పూజ చేయాలి, ప్రతిరోజు పిల్లల్ని చూసుకోవాలి, ప్రతిరోజు సంరక్షణ చేయాలి, ప్రతిరోజు మన ఇంటిలో ఉండే దుమ్ము, ధూళి వీటి మీద కొంచెం ఫోకస్ చేయాలి. అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా చేసేయాలి. ఒకే రోజు చేసేయాలి. ఈ రోజంతా కలిసి కూర్చొని మొత్తం 24 గంటలు దాని మీదే పెట్టేస్తాం. మరి ఇంక రేపటికి ఏమీ ఉండదు అంటే అస్సలు అంత సీన్ లేదు. ఇది నిరంతర ప్రక్రియ. ప్రతిరోజు చేయాల్సిన పనులు. ఇవి ఎప్పటికీ పూర్తి అవ్వని పనులండి. ఓకే. మరి డబ్బెందుకు అంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ, అనారోగ్యం టైంలో డబ్బు కావాలి, ఫ్యూచర్ సురక్షితంగా ఉండాలంటే డబ్బు కావాలి, పిల్లల చదువుల కోసం డబ్బు కావాలి, మన సేఫ్టీ కోసం డబ్బు కావాలి, మన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం డబ్బు కావాలి. ఇంతకీ ఏం చెప్తున్నాను అనుకుంటున్నారా? రెండూ ఇంపార్టెంటేనండి. ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ కాదు. మరి ఇప్పుడు మనం ఎలా చెయ్యాలి? ఏం చేయాలంటే ప్రయారిటైజ్ చేసుకోవాలండి. అంటే దేన్ని ముందు, దేన్ని తరువాత, దేన్ని ఎక్కువ, దేన్ని తక్కువ ఇట్లా ప్రయారిటీ చేసుకోవాలి. నిద్ర టైం తీసేసిన రిమైనింగ్ వాటిలో 80-20 రూల్ ఫాలో అవ్వండి. అంటే మీకు ఉండే టైంలో ఒక 70-80% టైంని ఇంటి పనుల కోసం పెట్టండి. ఒక 20% మాత్రం మీరు ఏం చేయాలనుకుంటున్నారో, అంటే టైలరింగ్ చేసేవాళ్ళైతే బ్లౌజ్ కుట్టడమో, రీస్టిచ్చింగ్ చేయటమో ఇట్లా చేసుకోవచ్చు. లేదా యూట్యూబర్స్ అయితే ఒక స్క్రిప్ట్ రాసుకోవడము, వీడియో షూట్ చేసుకోవడం ఇట్లా చేయొచ్చు. ట్యూషన్స్ చెప్పేవాళ్ళైనా గంట 2 గంటలే కదండి, అట్లా చేయొచ్చు. లేదా మీకు ఏం నచ్చుతుందో మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఎందుకంటే మనకి ఇంటి పనులే ఇన్ని సంవత్సరాలుగా ఒక వ్యాపకం కాబట్టి, మన బాధ్యత కాబట్టి, మనకి ఇవి తప్పించి రెండో వాటిలో అవగాహన లేదు కాబట్టి కొంత నేర్చుకోవాలి, కొంత కృషి చేయాలి. ఒక 20% టైంని జాగ్రత్తగా బయటకు తీయాలండి. నేనేం చేస్తానంటే తెల్లవారు లేవంగానే లేట్‌గా లేచినా, ఎర్లీగా లేచినా ముందు నాకు ఇంట్లో పనులు అయిపోవాలండి. ఎందుకంటే నా బ్రెయిన్ అంతా కూడా ఇంటి పనులే ఉంటాయి. శుభ్రం చేశారా లేదా, ఇవి తోమాలి, అవి వండాలి, మొక్కలకి నీళ్లు పోయాలి, పూజ చేయాలి, నేను రెడీ అవ్వాలి, కాస్త ముగ్గు వేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. ఎందుకంటే మా ఇల్లు చాలా పెద్దది కాబట్టి నా బ్రెయిన్ అంతా తిరిగింది. నాకు ఎనర్జీ లేకపోవచ్చు. నాకు ఎనర్జీ ఉండే టైంలో నేను ఖచ్చితంగా చేసుకుంటాను. లేదు అనుకోండి, హెల్పర్‌ని పిలిచైనా సరే ముందు నేను చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో నాకు హెల్ప్ తీసుకొని
అవన్నీ కూడా ఫినిష్ చేస్తాను. తుడవటము, ముగ్గు వేయటము, బట్టలు సర్దటము, బట్టలు ఎండబెట్టడము, బట్టలు వాషింగ్ మెషిన్‌లో వేయటము, పూజకోసం అరేంజ్ చేసుకోవడం, మొక్కలకి నీళ్లు పోయడం, గొప్పు తవ్వడం, గడ్డి తీయడం, ఇవన్నీ పనులు కూడా ఉంటాయండి. అలా అని ప్రతిరోజు ఈ పనులన్నీ చేస్తానని అనుకోకండి. ఇంపార్టెంట్ ఏంటి? ఇల్లు క్లీనింగు, గిన్నెలు, వంట, మొక్కలకి నీళ్లు పోయడము, పూజ. రిమైనింగ్ సర్దేది, బట్టలు దులిపేది, షెల్ఫ్స్ క్లీన్ చేసేది, లేకపోతే బట్టల విషింగ్ కానివ్వండి, ఐరన్ చేసేది కానివ్వండి, ఇవన్నీ కూడా వారంలో 2-3 రోజులు ఒక పావుగంట 20 నిమిషాలు పెట్టుకుంటాను ఒక్కొక్క పనికి. నా షెడ్యూల్ని బట్టి, నా ఓపికని బట్టి, టీవీలో ఏదైనా ప్రోగ్రామ్ చూస్తూ అయినా సరే నేను ఆ పనులు చేసేసుకుంటాను. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మనం చేసే ఇంట్లో పనులు ఎప్పుడూ కూడా ద ఎండ్ అని రావండి. కాబట్టి మనము మనకుండే టైంని కొంచెం వేరే వ్యాపకానికి పెట్టి డబ్బు సంపాదన కోసం పెట్టాలి అన్నది నేను చెప్తున్నానండి. మీకు అర్థమైందనే అనుకుంటాను. ఒకవేళ కాదు, ఇంటి పనుల్ని నేను పర్ఫెక్ట్‌గా చేసేస్తాను, పర్ఫెక్ట్‌గా ఫినిష్ చేసేస్తాను, ఇదంతా అయిన తర్వాతే నేను డబ్బు సంపాదన వైపు వెళ్తాను. ఎందుకంటే నాకు ఇంటి పని నా బ్రెయిన్‌లో ఒక బర్డెన్‌లా ఉంటుందని మీరు అనుకుంటే, మీకు ఎప్పటికీ డబ్బు సంపాదనకి టైం మిగలదండి. మీకోసం మీరు వర్క్ చేయడానికి టైం మిగలదు. ఆ తర్వాత సంవత్సరాలు దొర్లిపోయి మీకు కేవలం రిగ్రెట్ మిగులుతుంది తప్పించి, పశ్చాత్తాపం మిగులుతుంది తప్పించి, మీరు అనుకున్న ఆ డబ్బు సంపాదన వైపు ఏ రోజు అడుగు వేయలేరు. ఇంతవరకు ఇది ఎవరు చెప్పరండి. ఇల్లాలు అంటే కేవలం ఇంట్లో పనులు చేయాలి, ఇంటి బాధ్యతలను వెలగబెట్టాలి, పిల్లల్ని చూసుకోవాలి, పెద్దోళ్ళని చూసుకోవాలి. కానీ ఎప్పుడన్నా సరే ఆటుపోట్లు వచ్చాయనుకోండి, లైఫ్‌లో ఏదైనా అనుకోని అవాంతరం వచ్చిందనుకోండి, లేదా మనం ప్రేమించిన భర్తకి ఏదైనా డబ్బు సాయం కావాల్సి వచ్చిందనుకోండి, లేదా కర్మకాలి వాళ్ళు హ్యాండ్ ఇచ్చేసారనుకోండి లైఫ్‌లో, అప్పుడు మీకు ఏ డిగ్రీ ఉందండి? గిన్నెలు తోమడానికి, ఇల్లు ఉతకడానికి, ఒత్తడానికి ఆటిలకి డిగ్రీలు లేవండి. అలా అని మనకు వచ్చిన ఈ పనుల్ని కూడా మనం క్యాష్ చేసుకోవచ్చు. వాటి మీద కూడా మనం పర్ఫెక్ట్‌గా చేయగలిగితే ఏవండి ఈ విషయంలో ఎందుకంటే నేను షూట్ అది చేసుకోలేను గానీ చాలామంది ఇంటి పనుల్ని చాలా చక్కగా చూపిస్తారు. అలాంటి వాళ్ళు మీరనుకోండి, మీరు యూట్యూబర్ కావచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. టెక్నాలజీ తెలియని వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి హ్యాపీగా మీరు మంచి యూట్యూబర్ అవ్వచ్చు. అంటే మీకొచ్చిన స్కిల్‌ని మీరు హ్యాపీగా ఉపయోగించుకోవచ్చండి. నాకేమీ రాదు, నేను చదువుకోలేదు, నేను ఇన్ని సంవత్సరాలు ఇంట్లో ఉండిపోయాను అని చాలామంది ఫీల్ అవుతారు కదా! వాళ్ళ గురించి చెప్తాను. మీకు ఏ డిగ్రీ లేకపోయినా మీరు కుటుంబాన్ని నిలబెట్టారండి ఇన్ని సంవత్సరాలు. సో, అదే మీకు పెద్ద డిగ్రీ. మీరు దాన్నే చెప్పొచ్చు. మీ లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్‌ని చెప్పొచ్చు. మీరొక పూజ చేస్తే అది ఎంత అందంగా చేసుకుంటారో, ఎంత ప్రశాంతంగా చేసుకుంటారో చెప్పొచ్చు. మీరొక పాటని ఎంజాయ్ చేస్తే దాన్ని మీరు ఎంత లీనమైపోయి విన్నారు అది కూడా చెప్పొచ్చండి. ఇవాల్టి రోజుల్లో అందరికీ కావాల్సింది మానసిక ప్రశాంతతే. ఇది సా కాదు. కానీ ప్రశాంతత అనలేం కదండీ! అంటే తెలుగుని కూడా చాలా చక్కగా మాట్లాడడం చాలా మందికి రాదండి. నేను కూడా అటు ఇటు మాట్లాడేస్తూ ఉంటాను. సా. సో, మీరెవరైనా సరే తెలుగులో మంచి గ్రిప్ ఉంటే అవి కూడా చెప్పొచ్చు. మన మాతృభాష. సో, ఏదో ఒక స్కిల్ ఉంటదండి. శారీ పెయింటింగ్ వేయొచ్చు, చేతి కుట్లు నేర్పించొచ్చు, ఆన్‌లైన్‌లో క్లాసులు చెప్పొచ్చు, పచ్చళ్ళు పెట్టొచ్చు. రాబోయేది సమ్మర్ కాబట్టి మజ్జిగ మిరపకాయలు, అప్పడాలు, వడియాలు అట్‌లీస్ట్ ఇరుగు పొరుగు వాళ్ళకి ఇచ్చే దాంట్లో అయినా సరే మీరు అంతో ఇంతో ఇన్‌కమ్‌ని తెచ్చుకోవచ్చు. అలా అని ఈ పనులు చెప్పాను కదా! అలా అని డబ్బు సంపాదన వైపే ఆలోచిస్తూ ఇంటి పనులు వెనక్కి పెట్టారనుకోండి, మీ మనశ్శాంతి పోతుంది. మనకి ముందు ప్రయారిటీ మన ఇంటి పనులు, ఫస్ట్ ప్రయారిటీ డబ్బు సంపాదన. సో, రెండింటిని మేనేజ్ చేయాలి. ఎందుకంటే మనకి కొన్ని సంవత్సరాల నుండి ఇంటి పనులు అలవాటండి. అవి చేయలేదనుకోండి, మనం ఈ వర్క్ చేస్తున్నప్పుడు ఆ పని ఉండిపోయింది అన్నట్లుగా ఉంటుంది. సో, దాన్ని ఫినిష్ చేసేయాలి. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఇంటర్‌లింక్ అండి. ఒక దాంట్లో సక్సెస్ అయ్యి, ఇంకో దాంట్లో ఫెయిల్ అయ్యామనుకోండి, మనకి మనశ్శాంతి ఉండదు. ఇంటిని చూసుకోవడం గొప్ప పనే అయినా కూడా డబ్బు సంపాదనతోనే మన విలువ పెరుగుతుందండి. అందుకే నేను ఇంతలా చెప్తూ వస్తున్నాను. మీకుండే టైంలో 70-80% మీరు ఇంటి పనుల్లోకి కేటాయించిన రిమైనింగ్ 20%, 30% మీరు మీ కెరియర్ కోసం డబ్బు సంపాదన వైపు పెట్టండి. ఇంటి పని మన బాధ్యత అయితే డబ్బు సంపాదన మన భద్రత అండి. కాబట్టి కేవలం మీరు మీ ఇంటి పనులకే బానిస కాకుండా డబ్బు సంపాదన వైపు అడుగు వెయ్యాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు సైలూస్ మనసున మనసై. కాబట్టి ఇక మీదట ఇంటి పనుల్ని బ్యాలెన్స్ చేస్తూ డబ్బు సంపాదన వైపు అడుగు వేయాలనుకునే మీ అందరికీ కూడా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ టిప్ నెంబర్ 1 ఏంటంటే ఇంటి పనులు ఎప్పటికీ ఫినిష్ కాని టాస్క్స్ అని గుర్తుపెట్టుకోండి.
అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా చేయాలి, క్లీన్‌గా చేయాలి, ఒక వరుసలో చేయాలి అన్నది ఆపండి. చేయగలిగినంత వరకు చెయ్యండి. రోజువారీ పనులేవైతే ఉంటాయో అవి రెగ్యులర్‌గా చేసుకొని వీకెండ్‌లోనో 10 రోజులకు ఒకసారో డీప్ క్లీనింగ్ పెట్టుకోండి. అండ్ ప్రతి పని మీరే చేయాలన్న రూల్ పెట్టుకోకండి. రోజులో ఒక 70% మీరు ఇంటి పనుల మీద కేటాయిస్తే అంటే ఆ టైంలోనే మీకు వండటము, క్లీనింగు, పిల్లల పని, వాళ్ళకి పాలిచ్చేది, టిఫిన్ సెక్షను, క్యారియర్ సెక్షను, నైట్ కోసం వండేది కూడా మీకు ఒక ప్లానింగ్ అంటూ చేసుకొని చక్కగా అన్నీ కూడా ఆ రోజుకి సంబంధించి తినాల్సినవి స్నాక్స్ అన్నీ కూడా మీరు ఒక పద్ధతిలో అనుకొని, రాసుకొని మార్నింగ్ లేస్తూనే మీరు కాస్తంత వేడి నీళ్ళు తాగేసి ఒక్క 10 నిమిషాలు వాక్ చేసి టక 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 చేయాల్సిన పనులన్నీ కూడా చేసేసుకొని ఆఫీస్‌కి వెళ్ళే ఎంప్లాయీస్ ఎలా అయితే 9కో, 10కో రెడీ అయిపోతారో అలా పర్ఫెక్ట్‌గా అంటే నాలా రెడీ అయిపోయి మీ పనుల మీద ఫోకస్ చేయాలి. మీ ఎర్నింగ్ కోసం కష్టపడాలి. ఇక్కడ కూడా కష్టం ఉంటదండి. కాకపోతే దీంట్లో ఒక గౌరవం ఉంటది, ఒక ప్రౌడ్ ఉంటదండి. నిజంగానే. అండ్ ఇంకా మీకు డౌట్ ఉన్నదనుకోండి, ఇంటి పనులన్నీ చేశాకే ఇది చేస్తానని మీరు కనుక డిసైడ్ అయ్యారు అనుకోండి, మీ వయసు అయిపోద్ది తప్పించి ఆ ఇంటి పని మాత్రం అవ్వదండి. దయచేసి ఇక్కడితో అన్నా మీరు రైలేసుకోండి. ఓకే. అలానే మీ రోజుని 2 భాగాలు చేయండి. అందులో ఒక పార్ట్ అంతా కూడా ఇంటి పనులకు పెట్టండి. రిమైనింగ్ పార్ట్‌లో మీకు తోచినంత టైం మీరేదైతే పర్టిక్యులర్‌గా ఆ టైం తీసుకున్నారో అందులో నిర్దాక్షిణ్యంగా ఉండండి. నో అంటే నో. ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి లేదు. ఎవరు మిమ్మల్ని పిలవటానికి లేదు. టీ కావాలనుకుంటే ఫ్లాస్క్‌లో పోసేయండి. ఏమైనా వండాల్సింది ఉంటే అది హాట్ బాక్స్‌లో పోసేయండి. అన్నీ కూడా టేబుల్ మీద సెట్ చేసేయండి. మిమ్మల్ని ఎవరు పిలవకూడదని మీరు ప్రేమగా ఒక రూల్ పెట్టుకోండి. అండ్ ఆ టైంలో మీరు సిన్సియర్‌గా వర్క్ చేయండి. స్టార్టింగ్ ఇది కొంచెం కష్టమే అండి. ఎందుకంటే ఇంట్లో 24 గంటలు అవైలబుల్‌గా ఉంటాం కదండీ! కాబట్టి కొద్దిగా కష్టం, కానీ ట్రై చేస్తే ఇంపాసిబుల్ ఏదీ లేదండి. ఓకే. ఇలా చేస్తున్నామని మనం స్వార్థపరులము అలా ఏం అనుకోవాల్సిన పని లేదండి. ఇదంతా చేస్తుంది మన భవిష్యత్తు కోసమే. ఇప్పుడు కష్టపడితే మనకి ఎంతొస్తది? ఏం కష్టపడినా ఈ రోజుల్లో డబ్బులెక్కడొస్తాయి? ఆల్రెడీ చదువుతున్న పిల్లలున్నారు, ఉద్యోగాలు చేస్తున్న పిల్లలున్నారు, లేకపోతే ఆల్రెడీ చాలామంది చాలా స్కిల్స్ నేర్చుకున్నారు కాబట్టి మనకిప్పుడు ఎవరిస్తారంటే అండి ఇంతవరకు జీరోలో ఉన్నాం. జీరో నుండి రూపాయి ఆదాయమే కదండీ! రూ. 10, రూ. 100, నెలలో ఒక రూ. 1000 వచ్చిందనుకోండి. ఎంత హ్యాపీ అండి. ఎంతవరకు ఇంటి ఖర్చులన్నీ కూడా ఆయన భరిస్తూ ఉంటారు. మీకొచ్చింది అది ఫ్యూచర్‌కి ఉంచొచ్చు కదా! ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళు అంటారు కదా! అలా ఉంచొచ్చు కదా! రూ. 1000లోనే మీ మీద మీకు ఎంత గౌరవం పెరుగుద్దో, ఎంత ప్రేమ పెరుగుద్దో, ఎంత నమ్మకం పెరుగుద్దో ఇది ఎర్న్ చేసిన వాళ్ళే చెప్పగలరండి. మీకెదురుగా నేనే ఉన్నాను. నాకు రూ. 10 వచ్చినా హ్యాపీ అండి. నేను స్టిచింగ్ నేర్చుకుంటే ఒక బ్లౌజ్ బయటికిచ్చాను ఆ మధ్య ఒంట్లో బాలేదని. 350, 300 తీసుకొని పాడు చేసేసారు. కానీ నేను స్టిచింగ్ నేర్చుకున్నాను కాబట్టి నా బ్లౌజ్ నేను కుట్టుకోవడం వల్ల ఆ 350 నేను సేవ్ చేసినట్టే కదండీ! ఆ చీర ఫాల్స్ వేసేది నేను సేవ్ చేసుకున్నట్టే కదండీ! రీస్టిచింగ్ సేవ్ చేసుకున్నట్టే కదండీ! అలానే నేను ఈరోజు బుక్స్ చదివే ఒక హాబీని ఇలా యూట్యూబ్‌లో వీడియోస్‌గా పెడుతున్నాను. రోజువారీ ఇన్‌కము రూపాయిలోనే వస్తది. అయినా సరే నేను హ్యాపీ అండి. ఎందుకంటే రూపాయికి కూడా విలువుందండి. డబ్బు ఎంత చిన్న వాల్యూలో వచ్చినా కూడా దాన్ని ఎప్పుడూ తక్కువగా చూడకండి. ఏదైనా సరే చిన్నగానే స్టార్ట్ అవుద్దండి. టైంతో పాటు అది కూడా క్రమక్రమంగా పెరుగుద్ది. మీరు ఈరోజు ఈ డెసిషన్ తీసుకోలేదనుకోండి, ఎప్పటికీ మనం జీరోలోనే ఉంటాము. అండ్ ఫైనాన్షియల్‌గా ఎప్పుడైనా ఇబ్బందొస్తే మనం మైనస్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాం తప్పించి ప్లస్‌లోకి ఏ రోజు రాము. ఇది నేను చెప్పదలుచుకున్న పాయింట్. అలానే మనందరికీ ఉన్న అలవాటేంటంటే ప్రతి పని మనమే చేస్తాం. ప్రతి పని ఒక నీళ్ళివ్వాలన్నా లేచి వెళ్ళి గ్లాస్‌తో నీళ్లు పట్టి తీసుకొనొచ్చి ఇస్తాం. లేదా బిందెలో తీసిస్తాం. లేదా ఫిల్టర్‌లో తీసిస్తాము. మోటార్ మనమే ఆన్ చేస్తాము. బట్టలు మనమే ఎండబెడతాం. బట్టలు మనమే తీస్తాం. క్లిప్పుల్ని మనమే పెడతాము. ఊడ్చిన చీపురుని మళ్ళీ ఒక ప్లేస్‌లో పెడతాము. అయిపోయిన బాటిల్స్ రీఫిల్ చేస్తాము. ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తాము. వాష్‌రూమ్స్ క్లీన్ చేస్తాము. వాళ్ళకి కావాల్సినవి అందిస్తాము. ఆ ప్లేట్లు తీసుకొని వెళ్ళి పెడతాము. ఎందుకంటే ఇదంతా కూడా మనకి ఒక అలవాటయిపోయింది. కానీ ఇప్పటి నుండి ఏం చేస్తారంటే మీ పిల్లలు చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, మరీ పెద్దవాళ్ళైనా ఎవ్వరన్నా సరే మీ వర్క్‌ని వాళ్ళకి షేర్ చేయండి. పోస్ట్ ఆఫీస్‌కి మనమే వెళ్ళాలి, బ్యాంక్‌కి మనమే వెళ్ళాలి, కాయగూరలకి మనమే వెళ్ళాలి, తెచ్చిన వాటిని మనమే క్లీన్ చేయాలి, వాటిని కడగాలి, శుద్ధి చేయాలి, ఫ్రిడ్జ్‌లో సర్దాలి. ఒక లెమన్ వాటర్ అయినా, వెజిటబుల్ జ్యూస్ అయినా, గ్రీన్ గ్రాస్ జ్యూస్ అయినా, వీట్ గ్రాస్. సో, ఇవన్నీ కూడా మనమే చేసేయాలి. ప్రతి పని మనమే చేసేయాలి. చేశాము. ఇప్పుడు కొంచెం పాజ్ ఇవ్వండి. ఆపండి. వాళ్ళకి సర్దండి.
వాళ్ళతో షేర్ చేసుకోండి. ఈ టైంలో మీరు తగువాడాల్సిన పని ఏమీ లేదు. మీ ఎఫెక్షనే వాళ్ళని మార్చేలా చేస్తుంది. అండ్ పిల్లలు అర్థం చేసుకుంటారండి. ఎందుకు వాళ్ళకి చెప్పాలి? మనం చేస్తాము. మనం బానే ఉన్నాం కదా! మనమెందుకున్నాం అని అనుకుంటే వాళ్ళకి రెక్కలొచ్చాక వాళ్ళు ఎగరగలగాలండి. ఆ రెక్కల్ని ఎప్పుడూ మనం కత్తిరించేయకూడదు. పిల్లలకి పనులు నేర్పించడం అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎక్కడున్నా అడ్జస్ట్ అవుతారు. ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా సరే వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. కానీ చాలా ప్రేమగా, ఓపికగా మీరు చెప్పగలగాలి. చెప్పలేదనుకోండి వాళ్ళకి ఒక నీళ్ళు గ్లాస్ క్లీన్ చేసుకోవడం రాదు, వాటర్ బాటిల్ క్లీన్ చేసుకోవడం రాదు, ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం రాదు, వాళ్ళ పర్సనల్ క్లీనింగ్ రాదు. రేపొద్దున మీకేమైనా అయిందనుకోండి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా ఒక కుటుంబాన్ని నడపాలి కదా! రోజువారీ పనిలో ఎంత ఒత్తిడి ఉంటాదో అవి పిల్లలకి కూడా తెలియాలి. ఫస్ట్ నుండే తెలియాలి. ఫైనాన్షియల్ ఇష్యూస్ తెలియాలి. ఒక ఏజ్ వచ్చిన పిల్లలకైతే. అలానే ఇంటి పనుల్లో కూడా వాళ్ళకి కొంచెం పార్ట్నర్‌షిప్ ఇవ్వండి. ఇస్తే వాళ్ళు ఎదుగుతారు. మీకు అర్థమవుతుందా? సో, మీ పనుల్ని షేర్ చేయండి. అలానే ప్రతిరోజు చిన్న డెవలప్‌మెంట్. ఎందుకంటే మనం చాలా సంవత్సరాలు ఇలానే ఉండిపోయాం కాబట్టి ఇప్పుడు ఏదన్నా చెయ్యాలంటే కొంచెం భయమేస్తది. కానీ నేర్చుకోవాలి. స్టార్టింగ్ నేర్చుకోవడం మీదే దృష్టి పెట్టాలి. కొంచెం ఓపిక పడాలి. కొంచెం పురోగతి అవ్వాలంటే కొద్దిగా ఎక్స్‌ట్రా టైం పెట్టాలి. చిరాగ్గా ఉండొచ్చు, అర్థం కాకపోవచ్చు, కష్టంగా ఉండొచ్చు. అందులో సక్సెస్ కనబడకపోవచ్చు. ఏదన్నా సరే నమ్మకం పెట్టుకోండి. భగవంతుడిని ప్రార్థించండి. చెయ్యాల్సిన పనిని ఖచ్చితంగా చెయ్యండి. ఇంటి పనులు మన గుండె అండి. కానీ ఆ గుండె బలంగా ఉండాలంటే కలలు కావాలి. ఆ కలల్ని ఇప్పటికైనా మీరు నెరవేర్చుకోవడానికి ప్రయత్నించకపోతే మీరు ఎప్పటికీ బాధపడుతూనే ఉంటారండి. జీవితం అయిపోతది. ఒకసారే టైం వస్తదండి. ఒకసారి అవకాశం వస్తది. ఇప్పటివరకు రాకపోతే మనమన్నా క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే సంతోషం ప్రతి ఒక్కరి బాధ్యత అండి. ఇంటిని శుభ్రం చేస్తూనే మన జీవితాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి అన్న విషయం అస్సలు మర్చిపోవద్దండి. అండ్ అన్నింటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీ ఆరోగ్యం చాలా భద్రమండి. మీరు ఇన్ని పనులు చేయాలి. మీ కలల్ని నెరవేర్చుకోవాలి. మీ కుటుంబాన్ని చూడాలి. మీరు ఒక మంచి హౌస్ వైఫ్‌గా ఉండాలి. భర్తకి చేదోడు వాదోడుగా ఉండాలి. పిల్లలతో సభాష్ మమ్మీ అనిపించుకోవాలి అంటే అన్నింటికంటే ముందు మీ ఆరోగ్యాన్ని చూసుకోవాలి. దానికోసం మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా రోజులో ఒక 30 నిమిషాలు పెట్టాలండి. ఇది ఖచ్చితంగా హౌస్ వైఫ్స్‌కి నేను చెప్తాను. 30 మినిట్స్ వాకింగే చేస్తారు. యోగాయే చేస్తారు. లేకపోతే డాన్సే చేస్తారు. జుంబా డాన్స్ ఒకటొచ్చింది కదా! లేదా ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. అది ఒక రిథమిక్‌గా చక్కగా దేన్నైనా చూస్తూ, నేర్చుకుంటూ సూర్య నమస్కారాలు 10 మినిట్స్ వాక్ ఎట్ హోమో లేకపోతే జుంబా డాన్స్ ఒక 10 మినిట్స్ ఇట్లా నెమ్మదిగా మీ వెయిట్‌ని బట్టి, మీ ఏజ్‌ని బట్టి, మీ హెల్త్ ఇష్యూస్‌ని బట్టి మీకు ఏది ఇంపార్టెంటో వాటిని చేస్తూ, మీ ఫుడ్ మీద మీరు జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ ఆరోగ్య రక్షణ వైపు ముందు అడుగు వేయండి. ముందు ఆరోగ్యమే మహాభాగ్యమండి. అది మానసిక ఆరోగ్యం అవ్వనివ్వండి, శారీరక ఆరోగ్యం అవ్వనివ్వండి. సో, ఈ టిప్స్ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఇక్కడితో ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను. నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే. టేక్ కేర్. బాయ్ అండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. రేపు మరో మంచి వీడియోతో కలుస్తాను. అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి.